నమస్తే, వెల్కమ్ టు యోయో గ్లాన్స్. ఇరాన్, ఇజ్రాయెల్ ఈ రెండు వేరు దేశాలు. వేరు దేశాలు అన్నప్పుడు సిద్ధాంతాలు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, అన్నీ వేరుగానే ఉంటాయి. అంతేకాదు, ఈ రెండు దేశాల గురించి ఎవరిని అడిగినా బద్ధ శత్రువులని చెప్తారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ రెండు దేశాలు కూడా ఒకప్పుడు మంచి మిత్రులు. అలాంటి ఫ్రెండ్స్ ఇప్పుడు బద్ధ శత్రువులుగా ఎలా మారారు? ఒక దేశం మరో దేశాన్ని మ్యాప్లోనే లేకుండా చేయాలని ఎందుకు అనుకుంటుంది? దీంతో పాటు సైబర్ అటాక్స్, ఆయిల్ బిజినెస్, హమాస్ వార్ మరియు 2025లో జరుగుతున్న ఓపెన్ వార్ల గురించి క్లియర్గా ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఏ రాజ్యంలో అయినా శత్రువు బలాలు బలహీనతలు తెలుసుకోవాలంటే గూఢచార్యం తప్పనిసరి. ఇలా బలాలు బలహీనతల గురించి తెలుసుకున్న తరువాతే శత్రువులను దెబ్బ కొట్టాలని చాణక్యుడు చెప్పిన మాట. ఇది మనం ఎంతవరకు ఫాలో అవుతున్నామో లేదో తెలియదు, కానీ ఇజ్రాయెల్ మాత్రం చాలా బాగా ఫాలో అవుతుంది. ఇజ్రాయెల్కు మొసాద్ అనే ఒక సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది. ఇది వైఫై కంటే స్పీడ్గా పనిచేస్తుంది. ఇందుకు 2021లో ఇరాన్ మాజీ ప్రధాని అహ్మద్ ఇచ్చిన స్టేట్మెంటే ఉదాహరణ. అయితే ఇక్కడ ఇజ్రాయెల్కు మొసాద్ ఉన్నట్లుగానే ఇరాన్ కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీని స్టార్ట్ చేసింది. ఇదే ఇరాన్ పతనానికి కారణమైంది. ఎందుకంటే ఇరాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో పనిచేసే వాళ్లలో దాదాపు 20 మంది ఇజ్రాయెల్ గూఢచారులే. వీరంతా కూడా ఇరాన్కు చెందిన న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్, దేశ రహస్యాలను కూడా ఇజ్రాయెల్కు ఇచ్చేశారు. అదే ఇప్పుడు ఇరాన్ చుక్కలు చూస్తోంది. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇజ్రాయెల్ సైబర్ అటాక్తో ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ను సగం డ్యామేజ్ చేసేసింది. ఇలాంటి స్మార్ట్ మూవ్లతో ఇజ్రాయెల్ ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటుంది. మరి ఈ రెండు దేశాల మధ్య వార్ ఎప్పుడు మొదలైంది అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ మనకు. దీని గురించి తెలుసుకోవాలంటే ముందు మనం 1970లోకి వెళ్ళాలి. ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ఒక విషయం చెప్పనా? 1970లో ఇరాన్ అంటే ఒక అల్ట్రా స్టైలిష్ దేశం. అక్కడి ప్రజలు, ముఖ్యంగా లేడీస్ డ్రెస్సింగ్ కానివ్వండి, వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఎంతో మోడర్న్గా ఉండేది. ఏంటి, నమ్మలేకపోతున్నారా? ఇరాన్ ఏంటి, మోడర్న్ ఏంటి అనుకుంటున్నారా? కానీ ఇదే నిజం. మహమ్మద్ రెజా పహ్లావి అనే రాజు రూలింగ్లో ఉన్న సమయంలో ఇరాన్ చాలా స్మార్ట్ కల్చర్లో ఉండేది. అమ్మాయిలు డాక్టర్లు, ఇంజనీర్లు చదివేవారు. ఇక టెహ్రాన్ నగరాన్ని చూస్తే ప్యారిస్ లా కనిపించేది. ఆ సమయంలో ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా మంచి ఫ్రెండ్స్ లా ఉండేవి. ఎందుకంటే రెండు దేశాలకు అరబ్ దేశాలతో గొడవలుండేవి. ఇజ్రాయెల్కు ఈజిప్ట్, సిరియా లాంటి అరబ్ కంట్రీస్తో శత్రుత్వం ఉంటే ఇరాన్కు సౌదీ అరేబియా లాంటి సున్నీ దేశాలతో టెన్షన్స్ ఉండేవి. కాబట్టి ఇరాన్, ఇజ్రాయెల్లు స్నేహంగా ఉండేవి. ఇరాన్ ఇజ్రాయెల్కు ఆయిల్ సప్లై చేసేది. ఇజ్రాయెల్ ఇరాన్కు మిలిటరీ టెక్నాలజీ ట్రైనింగ్ కూడా ఇచ్చేది. ఇలా 1979 వరకు ఈ రెండు దేశాల మధ్య ఫ్రెండ్షిప్ కొనసాగింది. అదే ఏడాదిలో వచ్చిన ఇస్లామిక్ విప్లవం కారణంగా అన్ని రివర్స్ అయిపోయాయి. అదెలా అంటే, పహ్లావి అనే రాజు అమెరికా, బ్రిటన్ దేశాలతో చాలా క్లోజ్గా ఉండేవాడు. అతను ఇరాన్ కూడా అలాగే మార్చాలనుకున్నాడు. కానీ అక్కడున్న కొంతమంది ప్రజలకు ఈయన నిర్ణయాలు నచ్చలేదు. దీంతో పాటు ఇరాన్లో సవాక్ అనే పోలీస్ అండ్ ఇంటెలిజెన్స్ ఒక ఏజెన్సీ ఉండేది. దీనికి ఇజ్రాయెల్, అమెరికా, మొసాద్ బ్యాక్ సపోర్ట్గా ఉండేది. ఈ సవాక్ టార్చర్ పెరిగిపోయింది. అసమానతలు పెరిగిపోయాయి. దీంతో ధనవంతులు ధనవంతులుగానే, పేదవాళ్లు పేదవాళ్లులాగానే ఉండిపోయారు. ఈ పరిస్థితుల్ని అలీ హొస్సేనీ ఖమేనీ అనే షియా లీడర్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఈయన ఫ్రాన్స్లో ఉంటూనే ప్రజల్లోనే తిరుగుబాటుదారులను రెడీ చేశాడు. అలా 1979లో జనాలు రోడ్ల మీదకు వచ్చేశారు. దీంతో పహ్లావి రాజు దేశం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఖమేనీ ఇరాన్కొచ్చి పవర్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఇరాన్ దేశ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇరాన్ ఇస్లామికన్ రిపబ్లికన్ అయిపోయింది. మహిళలకు హిజాబ్ తప్పనిసరిగా మారిపోయింది. స్ట్రిక్ట్ రిలీజియన్ రూల్స్ వచ్చేసాయి. సరే, ఇదంతా వాళ్ల దేశంలోనే గొడవ అనుకుందాం. మరి ఇజ్రాయెల్ దేశం ఇరాన్కు శత్రువుగా ఎలా మారింది అంటే, ఖమేనీ ఇజ్రాయెల్ను ఇస్లామిక్ వరల్డ్ బిగ్ థ్రెడ్గా చూశాడు. పాలస్తీ ఇష్యూ దీనికి ప్రధాన కారణంగా చెప్పాలి. 1948లో పాలస్తీ భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించిందని ఇరాన్ కోపం పెంచుకుంది. అందుకే ఖమేనీ ఇజ్రాయెల్ను లిటిల్ సైతాన్ అని, అమెరికాను గ్రేట్ సైతాన్ అని పిలిచాడు. ఇస్లామిక్ సాలిడారిటీ అనే పేరుతో పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ ఖమేనీ టార్గెట్ చేశారు. ఇజ్రాయెల్ డెత్ టు అనే స్లోగన్స్ కూడా స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. అది కాస్త 1979 వచ్చేసరికి
ఖమేనీ నేతృత్వంలో ఇజ్రాయెల్ను ఇరాన్ ప్రజలు కూడా శత్రువులుగా చూడటం స్టార్ట్ చేశారు. ఇరాన్లో ఇజ్రాయెల్ ఎంబసీని క్లోజ్ కూడా చేసేసింది. ఇక ఈ రెండు దేశాల మధ్య బిజినెస్ డీల్స్ విషయానికి వస్తే ట్రాన్స్ ఇజ్రాయెల్ అనే పైప్ లైన్స్ కు సంబంధించి ఈ రెండు దేశాలకు పెద్ద ఒప్పందం ఉండేది. ఇరాన్ నుంచి ఆయిల్ ను ఇజ్రాయిల్లోని ఇలాట్ పోర్ట్ కు వెళ్లి అక్కడి నుంచి యూరప్ కు ఎక్స్పోర్ట్ అయ్యేది. ఈ పైప్ లైన్ లో ఇజ్రాయెల్ కు 50% షేర్ ఉండేది. కానీ ఖమేనీ వచ్చాక ఇరాన్ ఈ డీల్ ను క్యాన్సిల్ చేసింది. దీంతో ఇజ్రాయెల్ $1.2 బిలియన్ చెల్లించాలని ఇరాన్ ఆరోపించింది. అయితే ఇక్కడ డీల్ రద్దు చేసింది ఇరానే, డబ్బులు డిమాండ్ చేసింది ఇరానే. ఈ కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తూనే ఉంది. ఇక రిలీజియన్ పరంగా చూసుకున్నట్లయితే ఖమేనీ హయాంలో ఓపెన్ గా ఇజ్రాయెల్ పై ద్వేషాన్ని చూపించేవారు. ఒకానొక సమయంలో అయితే ఖమేనీ ఇజ్రాయెల్ ను మ్యాప్ నుంచి తుడిచేస్తామని ఓపెన్ కామెంట్స్ చేశారు. అంతేకాదు 2016లో ఇజ్రాయెల్ పై అటాక్ కూడా చేయించింది ఇరాన్. అప్పుడు ఇజ్రాయెల్ కూడా గట్టిగానే స్పందించింది. అమెరికా కూడా తోడుగా నిలిచింది. దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు గట్టిగానే జరిగాయి. అంతేకాదు 2020లో అమెరికా ఇరాన్ పై అబ్రహం అకార్డ్స్ ద్వారా ఒక గేమ్ చేంజర్ మూవ్ ను చేసింది. అబ్రహం అకార్డ్స్ అంటే ఇరాన్ శత్రు దేశాలతో కొన్ని ఒప్పందాలను కుదుర్చుకోవటం. అమెరికా నిర్ణయాలు ఇరాన్ ను మరింత రెచ్చగొట్టాయి. ఇక ఇప్పుడు జరుగుతున్న వార్కు కారణం ఏంటి అంటే మాత్రం 2023 అక్టోబర్ 4న హమాస్ ఇజ్రాయెల్ పై చేసిన షాకింగ్ దాడి. హమాస్ 3000 రాకెట్లతో దాడి చేసింది. 2500 మంది హమాస్ సైనికులు ఇజ్రాయెల్లోని గాజాలోకి చొచ్చుకు వెళ్లారు. ఈ దాడిలో మొత్తం 1200 మంది చనిపోయారు. అయితే హమాస్ అంత ధైర్యంగా దాడి చేయటం వెనుక ఇజ్రాయెల్ సపోర్ట్ ఉందని ఇరాన్ ఆరోపిస్తూ వస్తోంది. అందుకే ఇరాన్ ఇజ్రాయెల్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఫలితంగా 2025 జూన్ నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎఫెక్ట్ ఆయిల్, బంగారంపై తీవ్రంగా పడింది. వీటి ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఆ ఎఫెక్ట్ భారత్ పై కూడా పడింది. ఇదంతా చూస్తున్న అమెరికా ఇజ్రాయెల్ కోసం రంగంలోకి దిగింది. మరి భారత్ పరిస్థితి ఏంటి అంటే మాత్రం ఇజ్రాయెల్ భారత్ కు చాలా చేసింది. ఇప్పుడు భారత్ కూడా ఇజ్రాయెల్ కోసం చేసేందుకు సిద్ధమవుతోంది. అలానే భారత్ కు ఇరాన్ ఏం శత్రు దేశం కాదు. ఇరాన్లోని ఫోర్డ్ నుంచే భారత్ కు ఆయిల్ సప్లై అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు జరిగితే దాడులు తగ్గుతాయి. లేదంటే అటాక్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అదే జరిగితే రష్యా, చైనా, యువి వంటి దేశాలు ఇన్వాల్వ్ అవుతాయి. ఈ దేశాలు కూడా వచ్చి చేరితే జరిగేది మూడో ప్రపంచ యుద్ధమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మూడో ప్రపంచ యుద్ధం జరిగితే అది ప్రపంచ ఎకానమీ మీద తీవ్ర ప్రభావం చూపుతోంది.